పిల్లలు, ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను మీతో కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను. నేను నా కోసం కాకుండా మీకోసం, మీ పూర్వీకుల కోసం, సనాతన ధర్మం కోసం చెప్తాను. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు నేను ఎంతో మంది పరమభక్తుల్ని చూశాను. ఆ కాలంలో కొందరు రాక్షసులు సైతం ఎంతగానో భక్తిని కలిగి ఉండేవారు. ఆ యుగ ధర్మం అటువంటిది. నేటి కలియుగంలో కలిపురుషుని ప్రభావం మనపై ఎంతగానో ఉంటుంది. అతని ప్రలోభానికి లోబడి ఎంతో మంది జనులు భక్తిని, ధర్మాన్ని విడిచిపెడుతున్నారు. కానీ అంతటి కలిపురుషుని ఎదిరించి ఎన్నో యుద్ధాలు, ప్రాంత్యాగాలు చేసి మన ధర్మాన్ని వారి తర్వాత తరాలకు అందించిన మీ పూర్వీకులందరూ వేరాది వీరులే. అందులో ఎటువంటి సందేహము వలదు. కొన్ని వేల సంవత్సరాల నుండి మన ధర్మం కోసం మీ పూర్వీకులు చేసిన పోరాటం ముందు కురుక్షేత్ర యుద్ధం ఏ పాటిది అని అనిపిస్తుంది. కానీ వారి వీరగాథలన్నీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఈ పూర్వీకులందరూ ప్రహ్లాదుడు, హనుమంతుడు వంటి వారి కన్నా నాకు పరమభక్తులే. పిల్లలు, మీరు కూడా మన ధర్మాన్ని రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోండి. భగవద్గీతను చదవండి, వేదాల సారాంశాన్ని అర్థం చేసుకోండి. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు మీకు మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు నా దృష్టిలో ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ప్రపంచానికే పూజగద వంటి ఎంతో పవిత్రమైన ఈ భరత భూమిపై జన్మించారు. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? మీరు సకల ప్రాణులపై దయని కలిగి ఉండాలి. ముఖ్యంగా గోవుల్ని రక్షించండి. గోశాలలో అభివృద్ధి చేయండి. దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి కన్నా మిన్నగా దేశభక్తిని పెంచండి. ఎందుకంటే మాతృభూమి మాతృమూర్తి కన్నా ఎంతో గొప్పది. జై భారత్. ఈ మాటను మీ మనసుతో పలికే రోజులు రావాలి. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత.